ట్రంప్ టారిఫ్స్ తో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ట్రంప్ సుంకాలపై చైనా ప్రతీకార చర్యలకు దిగడంతో అమెరికా మార్కెట్లు క్రాష్ అయ్యాయి. కోవిడ్ తరువాత భారీ పతనాన్ని చవిచూశాయి. S&P ఏకంగా 6% పడిపోయింది. డౌ జోన్స్ 2231 పాయింట్లు క్షీణించగా నాస్డాక్ కూడా 5.8% పడిపోయింది. S&Pలో 500 కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. క్రూడ్ ఆయిల్ ధర 2021 తర్వాత కనిష్ట స్థాయికి పడిపోయింది. వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందనే ఆందోళనలతో లోహాల ధరలు కూడా డౌన్ఫాల్ అయ్యాయి. ట్రంప్ సుంకాలు, ప్రతీకార సుంకాలు మాంద్యం భయాలకు ఆజ్యం పోశాయి. ప్రపంచ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ఆందోళనలు తీవ్రతరం చేశాయి. దీంతో అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాలకు మించి నమోదైనా ఉపయోగం లేకపోయింది. ట్రంప్ టారిఫ్ల ప్రభావంతో బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచీలోని కుబేరుల నికర సంపద మొత్తం విలువ గణనీయ స్థాయిలో తగ్గింది. మరోవైపు ప్రపంచ దేశాలపై ఎడాపెడా టారిఫ్లు వడ్డించిన తరువాత ట్రంప్ గ్రాఫ్ కూడా పడిపోయింది. ఆయనను అధ్యక్షుడిగా అంగీకరించే అమెరికన్ల సంఖ్య 43% దిగజారింది.